రాజమహేంద్రవరంలో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పేదలకిచ్చే చంద్రన్న కానుకల్లో పురుగులు దర్శనమిచ్చాయి. తూర్పుగోదావరి జిల్లా ఐనవిల్లి మండలం వీరవెల్లిపాలెం గ్రామంలో ఉన్న రేషన్ షాప్ నుంచి వస్తువులు తీసుకెళ్లిన లబ్ధిదారులు బెల్లంలో పురుగులు చూసి అవాక్కయ్యారు. ఇలాంటి నాసిరకం వస్తువులు ఇచ్చే కంటే అసలు ఇవ్వకపోవడమే మంచిదని అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, అది చూస్తున్నాం. రాజమహేంద్రవరంలో రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పేదలకిచ్చే చంద్రన్న కానుకల్లో పురుగులు దర్శనమిచ్చాయి. తూర్పుగోదావరి జిల్లా ఐనవెల్లి మండలం వీరవెల్లిపాలెం గ్రామంలో ఉన్న రేషన్ షాప్ నుంచి వస్తువులు తీసుకెళ్లిన లబ్ధిదారులు బెల్లంలో పురుగులు చూసి అవాక్కయ్యారు. ఇలాంటి నాసిరకం వస్తువులు ఇవ్వడం కంటే అసలు ఇవ్వకపోవడమే మేలని అక్కడి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం అందిస్తారు మా ప్రతినిధి గోపి, ఏం జరిగింది అసలు? గోపి, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక చంద్రన్న కానుకల పేరుతో ఒక పథకాన్ని నిర్వహిస్తోంది. అయితే అటు క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు, అలాగే ముస్లింలకు రంజాన్ పండుగ సందర్భంగా, అలాగే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా హిందువులకు కూడా కానుకలు ఇవ్వడం అనేది గత కొన్ని సంవత్సరాలుగా ఈ 4 సంవత్సరాలుగా కూడా ప్రభుత్వం నిర్వహిస్తూ వస్తుంది. అయితే ఈ పథకం చూస్తే కాంట్రాక్టర్ల వైఫల్యం వల్ల, నిర్లక్ష్యం వల్ల అపహాస్యం పాలవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా అత్యంత నాణ్యత గల సరుకులను ఇవ్వాల్సి ఉండగా ఈ ప్యాకేజ్ కింద ఇస్తున్నటువంటి కానుకల్లో మాత్రం నాసిరకం సరుకులను పంపిణీ చేయడం జరుగుతుంది. ఇది కోనసీమ వ్యాప్తంగా పలు చోట్ల ఇదే వైఖరి వెలుగు చూసినటువంటి పరిస్థితి ఉంది. ఈ వారం రోజుల్లోనే పంపిణీ చేసినటువంటి అనేక రేషన్ షాపుల వద్ద ఇదే విధంగా నాసిరకం సరుకులు బయటకు రావడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పండగ సందర్భంగా నిరుపేదల కుటుంబాల్లో వెలుగులు నింపాలని ఈ 4 రోజుల పాటు 3 రోజుల పాటు కూడా ఆనందంగా బంధువుల మధ్య పండుగను జరుపుకోవాలని చెప్పి పిండిలతో పాటు వివిధ రకాల పిండి వస్తువులతో పాటు అలాగే బెల్లం తదితర బియ్యంతో పాటు ఇతర సరుకులను కూడా ఉచితంగా అందజేస్తున్నారు. అయితే ఈ కానుక విషయంలో చూసుకుంటే కాంట్రాక్టర్ల వైఫల్యం అయితే ఖచ్చితంగా కనిపిస్తోంది. ఈ బెల్లంలో పురుగులు కనిపిస్తున్నాయి. తీసుకెళ్లిన ప్రతి ఒక్కరే ఇంటికి తీసుకెళ్లిన తర్వాత తీసుకొచ్చి మళ్ళీ ఆ రేషన్ షాపుల వాళ్ళతో వాగ్వాదానికి దిగుతున్నటువంటి పరిస్థితులు ప్రతి చోట ఎదురవుతున్నాయి. ఇటీవల కొన్ని రోజుల క్రితం చూసుకుంటే అమలాపురం సమీపంలో కూడా ఇదే విధంగా వెలుగు చూడడంతో అక్కడ కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం చూసుకుంటే ఐనవేలు మండలం వీరవల్లిపాలెంలో కూడా షాప్ నెంబర్ 13లో చంద్రన్న కారుకి సంబంధించినటువంటి పంపిణీ చేసినటువంటి వస్తువుల్లో కూడా బెల్లంతో పాటు పలు వస్తువులు కూడా నాసిరకంగా ఉండడంతో ప్రజలైతే లబ్ధిదారులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి కానుకలు ఇవ్వకపోయినా పర్లేదని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం కూడా జరుగుతుంది. పై స్థాయి అధికారులకు ఏమన్నా ఈ ఫిర్యాదులు వెళ్ళాయా? వాళ్ళు ఏమన్నా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారా? అయితే ఇంతకు ముందే స్థానికంగా అమలాపురం సమీపంలో వెలుగు చూసిన ఘటన నేపథ్యంలోనే అధికారులకు ఫిర్యాదులు చేసినట్లుగా కూడా స్థానికులు వెల్లడించడం జరిగింది. అయితే అధికారులు కూడా ఈ కాంట్రాక్టర్లతో కుమ్మక్కవడం, కాంట్రాక్టర్లు కూడా ఎక్కువ సంఖ్యలో వీటిని తయారు చేయడం వల్ల, కొన్ని రోజులు నిల్వ పెట్టడం వల్ల, మూత పెట్టి ఉంచడం వల్ల ఈ ఫంగస్ పడుతుంది తప్ప దాని వల్ల ఏ విధమైన ఉండదని చెప్పేసి వాళ్ళు సర్ది చెప్పుకుని అధికారులకు ఏదో విధంగా ముందుకు నెట్టుకొస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అయితే దీనివల్ల ఖచ్చితంగా ఆరోగ్యం చెడిపోయే ప్రమాదం ఉందని చెప్పి వైద్యులు కూడా వెల్లడిస్తున్నారు. గోపి, రైట్, థ్యాంక్ యూ గోపి. వీరవల్లిపాలెం గ్రామంలో చంద్రన కానుక తీసుకోవడం జరిగింది. అయితే ఇంటి తెచ్చిన తర్వాత చంద్రన కానుకలు ఏంటో చూసి ఓపెన్ చేయగా ఈ బెల్లం చూసి ఎలా ఉందో, ఎంత దారుణంగా ఉందంటే ప్రజా ఆరోగ్యానికి ఎంత హానికరంగా ఉంటే అంత హానికరం ఈ బెల్లం. చంద్రబాబు నాయుడు గారు మీరు చంద్రన కానుక ఇచ్చారు, అడగకుండా ఇచ్చారు, చాలా సంతోషం. కానీ ప్రజలకి ఆరోగ్యం కలిగించేటువంటి చెత్త నాసిరకమైన మీరు పంచిపెట్టి ప్రజలు అడగవద్దు. అలాగే కూడా
ధనాన్ని ఇలా ఈ విధంగా దుర్వినియోగం చేయొద్దు. అంటే ఇది మధ్యలో ధరలు బాగుపడతారు తప్ప ఈ ప్రజలకు ఎటువంటి ఈ మంచిది కాదు. ఇది మీరు ఒకసారి మీరే చూడండి, మీరు ఇంట్లో ఎటువంటి బెల్లం మీరు వాడతారా? సంక్రాంతి కానుక ఇటువంటి మీరు ఇంట్లో మీరు ఉపయోగించారా? అంటే ప్రజలు ఎర్రబాబులు కాబట్టి మీరు ఎటువంటి నాశాఖ పంపించి మధ్యలో మీ దళారీలు మీరు బాగుపడడానికి వచ్చిన కానుకలు తప్ప సామాన్యుడికి ఎవరికి కూడా ఇది అందుబాటులో కానీ ఎవరికి ఉపయోగకరం కాదు.